హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. పార్టీలు వేరైనా మా బంధుత్వం మాత్రం చెడిపోలేదు. ఆయన మా మరిది గారేను. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నా వంతు ఆయనకి స్వామి భక్తి చూపించుకోవాలి, ఆయనకు నా వంతుగా కొన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఆయన పట్ల నా విధేయత చూపించుకోవాలి అంటూ పురంధేశ్వర్ గారు నిన్న ఒక వింత ప్రవర్తనతో ఒక వింత ప్రవర్తనతో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా గారు మాట్లాడిన మాటల్లో వాస్తవాలను వక్రీకరించి ఆయన చెప్పని దాన్ని చెప్పినట్లుగా ఆయన చెప్పిన మాటలను వక్రీకరిస్తూ ఆమె ప్రసంగాన్ని మార్చివేయటం జరిగింది. అదేంటంటే అమిత్ షా గారు 2014 నుండి 2019 వరకు మానవ తప్పిదాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించబడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనమయ్యింది, ఏపీలో విధ్వంసం జరిగింది అని ఆయన క్లియర్గా చెప్పారు. అదే కేంద్రం ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా క్లియర్గా ఉంది. కానీ పురంధేశ్వరి గారు ఆయన చెప్పిన మాటలను వక్రీకరిస్తూ 2014 నుండి 2019 వరకు అని అమిత్ షా గారు అన్న మాటలను ఆమె 2019 నుండి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, రాష్ట్రంలో పరిపాలనలో విధ్వంసం జరిగింది అని ఆమె మాట్లాడటం చంద్రబాబు పట్ల ఆమెకున్న విధేయతను, చంద్రబాబు పట్ల ఆమెకున్న స్వామి భక్తిని, చంద్రబాబు మా మరిది, ఆయనకు నేను ఎప్పుడూ కూడా ఫేవర్గానే ఉంటాను, ఏ తప్పు జరిగినా కానీ నేను సర్దుబాట్లు చేస్తాను, ఆయన పైన మాట పడనివ్వను అనేటట్లు ఆమె ప్రవర్తించటం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లేనని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. క్లియర్గా ఆయన అన్న మాటలు కూడా చంద్రబాబు సమక్షంలోనే అమిత్ షా గారు అన్న మాటలు, నేచురల్ కెలామిటీస్ స్ట్రైక్, ఎన్డీఆర్ఎఫ్ కమ్స్ టు ద రెస్క్యూ అండ్ వెన్ మ్యాన్ మేడ్ కెలామిటీస్ అక్కర్ ద నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ కమ్స్ టు హెల్ప్. Shri Shah said that in the 5 years from 2014 to 2019, Andhra Pradesh has faced significant setbacks due to the man-made disaster affecting the immense potential of the state. He said that make up to the development losses during the period of 2014 and 2019 అని ఆయన క్లియర్గా మాట్లాడాడు. అదే విషయం కూడా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ తరఫున ఈ 5 ఏళ్లలో మ్యాన్మేడ్ మిస్టేక్స్ 2014 నుండి 19 వరకు చెప్పిందని కేంద్రం ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా క్లియర్గా ఉంది. కానీ ఆమె మాత్రం అలా అమిత్ షా ప్రసంగాన్ని పూర్తిగా మార్చేసి 2019 నుండి 2024 మధ్యలో మానవ తప్పిదాలు జరగటం వల్ల జగన్మోహన్ రెడ్డి పాలనను ఆమె తప్పుపట్టడం, 2014 నుండి 2019 చంద్రబాబు పాలనను ఆమె వెనకేసుకుని రావటం, అమిత్ షా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి మాట్లాడటం, ఇది పూర్తిగా పురంధేశ్వరి గారికి ఉన్న స్వార్థం అని క్లియర్గా అర్థమవుతా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది. కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యాఖ్యలను, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను పురంధేశ్వరి గారు పూర్తిగా వైసీపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు, చంద్రబాబును వెనకేసుకొచ్చారు, చంద్రబాబు పట్ల స్వామి భక్తి చూపించారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.